చేయాలి, ఎవరిని చొక్కా పట్టుకొని నిలదీయాలి రైతాంగం. మీ దగ్గర రైతు గురించిన ఆలోచన లేదు, అదే కర్మ, అదే దుర్మార్గం. ఆలోచన లేదు మీ దగ్గర. ఎందుకంటే వ్యవసాయం దండగనుకునే బ్యాచ్ మీరు. వ్యవసాయాన్ని ఎప్పుడు మీరు గౌరవంగా చూడలే. వ్యవసాయం పట్ల మీకు ఎటువంటిది కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు మనం ఏదో అక్కడ చూసే వాళ్ళ బాబు డైలాగ్ కొడతా ఉంటాం. చంద్రబాబు చరిత్ర మొత్తం రైతుల కష్టాలు కడగల్లే ఉంటాయి. ఆయన పరిపాలనలో ఉన్నాయంటే రైతు నిరంతరం ఏడుస్తూనే ఉంటారు. ఆఖరికి రైతు వ్యవసాయం దండగానే రైతు వ్యతిరేక మా నాయకులు మీరు. ఆ విషయం మీరు గమనించాలా. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయ్యా అసలు ఆత్మహత్యల గురించి మీరు ఏం చెప్పారు అసలు మాట్లాడుకుంటే కూడా మంచిగా ఉంటుంది. మీరు ఇంకో పెద్ద ప్రకటన చేశారు. మా వాడు చెప్తాడు, మేము ఎయిర్ కార్గో పెట్టి లిఫ్ట్ చేస్తాం ఇక్కడి నుంచి అని. అదేమో కానీ మీ ఎయిర్ కార్గో ఏమో కానీ మా అమాయక రైతు ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయినాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. దానికి ఎల్లకాలం మోసం చేయొద్దండి. మీరు మోసం చేసే ఆలోచనతోనే మీరు ఉండొద్దండి. అందువలన ఎవరికి కూడా లాభం లేదు. మీరు ఎంతసేపు వచ్చినా సరే మోసం, రైతులకి ఒక విధమైన అన్యాయం చేసే ప్రక్రియ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క మొత్తం పరివారం చెప్తా ఉన్నాయా, రైతు అమాయకుడు. ఎల్లుట్లో పోయి ఎవరు కనుక్కున్నా చెప్తారు. ఇదేం రహస్యమేం కాదు కదా. ఎల్లుట్లో పోయి ఎవరిని అడిగినా సరే ఆ పిల్లోడు రాగలింగం చేసిన సేద్యం గురించి చెప్తారు. కనుక దయచేసి అదే చెప్పేది, రైతు పట్ల గౌరవం, రైతు మరణం పట్ల గౌరవం కలిగి ఉండమని మరొకసారి సవినయంగా కోరుకుంటా ఉన్న వాళ్ళందరినీ కూడా. అరటి పంట వేసినందుకే అప్పులైనా నీకు ఆశపట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పులు ఏమన్నా చెట్టు అప్పు కాస్తుందా? అప్పు చేసి చెట్టు వేస్తారు. మినిమం కామన్ సెన్స్ కదా ఇది. ఇప్పుడు 4 ఎకరాలు అరటి చెట్లు వేయాలంటే దాదాపు 4 లక్షల లెక్క కావాలి. అప్పు తెచ్చుకుంటే అప్పే చూస్తావా? ఆ చెట్టు కోసం కాదా?